బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అరుంధతి కమండలాన్ని చూస్తూనే కూర్చుంది. అట్లనే ఇసురుకుంటూ కూర్చుంది, ఈగిలి గీగిలు వాలుకోకుండా. ఆమె ఏకాగ్రత ఏమాత్రమూ తగ్గలేదు. నిద్రాహారాలు లేకపోయినా పాతివ్రత మహిమ వల్ల ఆమెకు అలసట దప్పిక లేవు. కమండలాన్ని చూస్తూనే ఉంది. అసలు ఈవిడ పడుకోలేదు, అన్నం లేదు, అస్సలు ఎక్కడికి లేయలేదు. ఆమె యొక్క ఏకాగ్రత ఘోర తపస్సుగా మారిపోయింది. ఆమె యొక్క చూపుల నుండి అగ్నిజ్వాలలు ఉద్భవించసాగాయి. ఈ లేకపోతే ఎన్ని రోజులైనా ఇంకేమేమి వస్తాయి కదా. ఆ అగ్నిజ్వాలలు లోకాలన్నిటినీ వ్యాపించాయి. లోకాలన్నీ గడగడలాడాయి. వెంటనే బ్రహ్మ ఇంద్రాది దిక్పాలకులు వచ్చి చూపులు మరల్చమని ప్రార్థించారు. ఆయన ఆమె చూపు మాత్రం మరల్చలేదు, కమండలాన్నే చూస్తుంది. ఎవడేమన్నా చెప్పని కమండలమే చూడాల. అసలు ఆయనే వచ్చి చెప్పలేక ఇట్టు చూడు చాలు అని. చివరికి వారందరూ బయలుదేరి వశిష్ఠుని తీసుకొచ్చారు. రావయ్యా, ఎక్కడో కూర్చుంటే ఏమిటి అడవిలో నువ్వు. అప్పుడు వశిష్ఠు వచ్చిన తర్వాత ఆమె తన చూపును మరల్చింది. అంతవరకు ఆ మొండిగానే కూర్చుంది. ఆయనకన్నా మొండి ఈవిడ. ఆమెతో ఇలా ఘోర తపస్సును చేయించి నక్షత్ర మండలాల్లో ఆమెకు స్థానాన్ని కల్పించాడు. అరుంధతి నక్షత్రం అంటారు దాన్ని. సప్తర్షి మండలాలలో భార్యతో కూడి దర్శనమిచ్చేవాడు వశిష్ఠుడు మాత్రమే. అరుంధతి ఎల్లప్పుడూ వశిష్ఠుడిని ఆశ్రయించి ఉంటుంది. వశిష్ఠుడు పెద్ద కుమారుడు శక్తి. ఇతని పుత్రుడే పరాశరుడు. సుతపుడు, సుచేతసుడు మొదలైన వారు 8 మంది పుత్రులున్నారు. వీరిలో కొంతమంది ఉత్తమ మనువు కాలంలో సప్తఋషులయ్యారు. వశిష్ఠుడు కారణజన్ముడు. పూర్వజన్మలోని తపస్సు, ప్రాకృతి జన్మంలో తపశ్శక్తి వల్ల అతడు బ్రహ్మర్షి అయ్యాడు. ఒకనాడు తన ఆశ్రమంలో వశిష్ఠ మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆశ్రమం అంతా సత్వగుణ ప్రధానమై ప్రశాంతంగా ఉంది. ఆ దేశపు రాజైన గాధిరాజు వేట కొరకై అరణ్య ప్రాంతానికి వచ్చి వశిష్ఠ మహర్షిని దర్శించాడు. తన ఆశ్రమానికి తాను పిలవకపోయిన అతిథిగా వచ్చిన గాధిరాజుకు, అతని పరివారానికి వశిష్ఠుడు తన వద్ద ఉన్న సురభి అనే హోమధేనువు యొక్క ప్రభావంతో షడ్రసోపేతమైన విందునిచ్చాడు. ఆ హోమధేనువు యొక్క మహిమను కనులారా చూసిన గాధిరాజు ఆ ధేనువును తనకిమ్మని వశిష్ఠుణ్ణి పలు విధాలుగా ప్రార్థించాడు. లక్షల సంఖ్యలో గోవులను కానుకగా సమర్పించుకుంటానని గాధిరాజు చెప్పినా వశిష్ఠుడు తన సురభిని ఇవ్వటానికి అంగీకరించలేదు. అధికార మదోన్మత్తుడు, రాజసికుడు అయినటువంటి గాధిరాజు బలవంతంగా సురభిని తీసుకొని పోవటానికి ప్రయత్నించాడు. కానీ వశిష్ఠ మునీంద్రుల అనుగ్రహంతో సురభిధేనువు నుండి లక్షల సంఖ్యలో శబర సైన్యం, క్షణకాలంలో గాధిరాజు సైన్యం నాశనమైపోయింది. అప్పుడు గాధిరాజు నోటి నుండి ప్రమేయం లేకోకుండా ఈ మాటలు వచ్చాయి. దిగ్బలం క్షత్రియ బలం, దిగ్బలం క్షత్రియ బలం, బ్రహ్మతేజో బలం బలం, బ్రహ్మతేజో బలం బలం, ఏకేన బ్రహ్మదండేన, ఏకేన బ్రహ్మదండేన సర్వస్త్రాణి హతాని మే, సర్వాస్త్రాణి హతాని మే. ఈ నా క్షత్రియ బలానికి ధిక్కారం. ఒక్క బ్రహ్మదండంతో నా అస్త్రాలన్నిటినీ మింగేసినటువంటి బ్రహ్మతేజస్సే తేజస్సు అనుకొని తీవ్రమైన తపస్సు చేసి తాను కూడా బ్రహ్మర్షిని అవ్వాలని సంకల్పించాడు గాధిరాజు. వశిష్ఠుడు గాదికి నానా పరీక్షలు పెట్టి సానబెట్టాడు. గాది విశ్వామిత్రుడయ్యాడు. వశిష్ఠుడు అంగీకరిస్తే గాని
నువ్వు బ్రహ్మర్షివి కావని బ్రహ్మదేవుడు చెప్పాడు. వశిష్ఠుడు ఎప్పుడైతే నీలోని వైరభావం నశిస్తుందో అప్పుడే నువ్వు బ్రహ్మర్షి అవుతావని ఉపదేశించాడు. ఆ క్షణంలోనే విశ్వామిత్రుడి మనస్సులో వైరభావం పోయింది. బ్రహ్మర్షి అయ్యాడు. ఒకసారి వశిష్ఠుడు విశ్వామిత్రుడు మాట్లాడుకుంటూ ఉండగా తపస్సు గొప్పదా సత్సంగం గొప్పదా అనే చర్చ మొదలైంది. అది వివాదానికి దారితీసింది. వశిష్ఠుడు సత్సంగం గొప్పదన్నాడు, సత్సంగమే. విశ్వామిత్రుడు తపస్సే గొప్పదన్నాడు. కానీ ఇద్దరూ ఒక నిర్ధారణకు రాలేకపోయారు. అప్పుడు వారు ఆదిశేషుడి వద్దకు వెళ్ళి తమ వివాదాన్ని పరిష్కరించవలసిందిగా ప్రార్థించారు. మా ఇద్దరి పోట్లాట నువ్వు తీర్చవయ్యా అని. అప్పుడు ఆదిశేషుడు ఇలా చెప్పాడు, ఋషుల్లారా, ప్రస్తుతానికి నా తలపై భూభారం ఉన్నది. నేను భూమిని మోస్తున్నాను. మీ ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు కొద్దిసేపు ఈ భూమిని మోసినట్లయితే నేను నా నిర్ణయాన్ని తెలుపుతానన్నాడు. నేను మహాతపస్విని అనే గర్వం కొద్దిగా మిగిలి ఉన్నటువంటి విశ్వామిత్రుడు తన 10,000 సంవత్సరాల తపస్సును దారపోసి భూభారాన్ని తన తలపై భరించాలని సంకల్పించాడు. ఆదిశేషుడు సరేనని భూమిని విశ్వామిత్రుడికి అప్పజెప్పాడు. విశ్వామిత్రుడు భూమిని తలపై పెట్టుకోగానే అది కంపించసాగింది. ఆదిశేషుడు ఇలాగైతే లాభం లేదన్నాడు. అప్పుడు వశిష్ఠుడు తన సత్సంగం యొక్క అరక్షణ ఫలాన్ని ఇస్తున్నానని చెప్పి భూమిని తలపైకి ఎత్తుకున్నాడు, తన తలపైకి. ఈసారి భూమి కంపించలేదు. వశిష్ఠుడు చాలా కాలం అలాగే భూమిని భరించాడు. చివరకు ఆదిశేషుడు ఇక చాలు, నేనే మోస్తాను అని భూమిని తన నెత్తిపైకి ఎత్తుకోపోయాడు. అప్పుడు విశ్వామిత్రుడు, అయ్యా, మీరింకా మా వివాదాన్ని పరిష్కరించలేదు కదా అన్నాడు. ఆదిశేషుడు ఏమీ సమాధానం చెప్పక నవ్వుతూ వశిష్ఠుడి దగ్గర నుంచి భూమిని తన నెత్తిపైకి ఎత్తుకున్నాడు. విశ్వామిత్రుడికి విషయం అర్థమైంది. వశిష్ఠుడి గొప్పతనాన్ని మరొక్కసారి మనసారా కీర్తించాడు. ఇద్దరూ తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. వశిష్ఠుడు ఏ ఉద్దేశంతో భూలోకానికి దిగాడో ఆ రోజు రానే వచ్చింది. దశరథుడికి 4 పిల్లలు పుట్టారు. అంటే సత్సంగమే గొప్పది అని అక్కడ తీర్మానం అయిపోయినట్టే, చెప్పాల్సిన పని లేదు, అర్థమైపోయింది. ఈ సందర్భంలో ఇక్కడ 4 పిల్లలు పుట్టారు ఈయనకి, దశరథుడికి. వారిలో పెద్దవాడికి శ్రీరామ అనే నామకరణం చేయమన్నాడు వశిష్ఠుడు. ఆ రాముడు తన ఆరాధ్యమూర్తి అయినటువంటి విష్ణువే అని అందరికీ తెలిపి ఆయన స్తుతించాడు. రాముడికి ఆత్మతత్వాన్ని తెలిపే భాగ్యము వశిష్ఠ మహర్షికి దక్కింది. ఆనాడు వశిష్ఠుడు 12 ఏళ్ల బాలకుడికి ఉపదేశించిన తత్వరహస్యమే యోగ వాసిష్టమనే పేరుతో వాల్మీకి మహర్షి చేత రచింపబడింది. యోగ వాసిష్టంలో ప్రహ్లాద చరిత్రను రాముడికి చెబుతూ వశిష్ఠ మహర్షి సగుణోపాసన ద్వారా నిర్గుణ బ్రహ్మను తెలుసుకునే విధానాన్ని బోధించి భాగవతోత్తముడు అయ్యాడు. గురూపదేశంతో మీరు కూడా జ్ఞానము లభించుగాక అని ఆశీర్వదిస్తూ తన స్వామి కోసరం వేచి ఉన్నాడు వశిష్ఠుడు, అంటే రాముడి కోసరం. ఇదే భాగవతోత్తములో అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం. ఎన్ని జన్మలెత్తి తన స్వామి అవతారాని కోసరం వేచి ఉన్నాడు వశిష్ఠ మహాముని. అందుకనే అంత గొప్పవాడయ్యాడు వశిష్ఠుడు, అయోనిజుడు అయినటువంటి వశిష్ఠుడు. జై గురుదత్త. మీ అందరికీ అదే భాగ్యం మీకు కూడా కలగని హరినే స్మరణ చెయ్యండి. For more videos like this, subscribe Big TV channel.